కృష్ణంరాజుని కృషి చేసి పట్టుకున్న ఏపీ పోలీసులు. రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. జర్నలిస్ట్ కృష్ణంరాజుని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత 4 రోజుల క్రితం సాక్షి టీవీ డిబేట్ లో మరి ఎనలిస్ట్ గా అటెండ్ అయినటువంటి కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా బగ్గుమంది. అమరావతి చుట్టూతా వేశ్యలున్నారంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అమరావతి చుట్టుపక్కల రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. A1 గా ఉన్నటువంటి అనలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు గత 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనలిస్ట్ కృష్ణంరాజు యొక్క జాడ అయితే పోలీసులు కనిపెట్టలేకపోయారని చెప్పాలి. అయితే ఎట్టకేలకు శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును పోలీసులు పట్టుకున్నారు. మన కొమ్మినేని కుమ్మేసిన పోలీసులు. సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను. పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునే సిగ్గు కూడా వీళ్ళంతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మొగుడిని వదిలేసి వచ్చినామో ఏమో తీసుకొచ్చి పిచ్చివాడు మాకండి, పిచ్చివాడు మాక రాజు. ఇప్పుడు లేవని నోరు లేస్తుందే. ఏమిటి ఇన్ని అబద్ధాల? అసలు అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. రుకో జరా సబర్ కరో. సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన అంట. అంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా? నువ్వు అన్ని పచ్చి నిజాలు చెప్తున్నావు కదా నువ్వు. దుష్ప్రచారం, పచ్చి అబద్ధం. ఏ పేపర్ మీది? ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో? ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చారు. అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఈనాడు ఇంత కిరాతకంగా, ఇంత నీచంగా మారద్దని నా జీవితంలో నేను అన్నాడు ఊహించలేదు. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నేనైతే విలువలకే కట్టుబడి ఉన్నాను, నేనైతే అబద్ధాలు చెప్పలేదు, నేనైతే ఒక్క అభ్యంతరకర వ్యాఖ్య చేయలేదు. 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్టోరీని తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ కథనాల ద్వారా కృష్ణరాజు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అమరావతి మహిళలంతా కూడా ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కనపడినప్పుడు నిలదీయాలి. A few moments later. देर सी स्कोप करो. स्कोप यही ना कोडगनी यही अन्नी मन వదిలే పోరా రే. అయినప్పుడు కూడా కేసులు పెట్టారట. సరే ఏం పెట్టారో ఏమో, అది జరుగుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఏపీకి తీసుకెళ్లనున్నారు.
50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఈ పరిణామం ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. హలో సుబ్బా గారు, ఆ లెటర్ నేను పంపించాను సార్ నేను బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ గోపాలరావు గారు మీరా? మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్, కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. లాగబాకండి స్వామి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? నువ్వు సజ్జవా లేక గజ్జివా అని అంటున్న ఆంధ్ర ప్రజలు. మహిళలను ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? సాహసం అనే చెప్పాలి. ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.